నమస్తే, వెల్కమ్ టు రచ్చా మీడియా. భారతదేశంలో లాక్డౌన్ ప్రచారాన్ని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి కొట్టిపారేశారు. ఈ వార్తలు పూర్తిగా అవాస్తవమని ప్రజలు ఆందోళన చెందొద్దని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్లో స్పష్టతనిచ్చారు. అంతర్జాతీయంగా ఇంధనం సరఫరా వ్యవస్థలో నిత్యావసరాల పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని ఆయన వెల్లడించారు. వదంతులు నమ్మొద్దన్నారు. శ్రీకాకుళం జిల్లా చిలకపాలెం సమీపంలోని ఆగివున్న లారీని వెనుక నుంచి అతివేగంతో ఢీకొన్న బైక్పై వెళుతున్న తల్లి కొడుకు ఇద్దరు స్పాట్లోనే మృతి చెందారు. మృతులు విశాఖపట్నం చెందిన నాగమణి, నరేంద్ర కుమార్గా గుర్తించారు. సీసీటీవీ కెమెరాలో ప్రమాదం దృశ్యాలు రికార్డయ్యాయి. పోలీసులు రోడ్డు ప్రమాదం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా అయోధ్యలో నిర్మించిన అయోధ్య బాలరాముడి విగ్రహం నుదుటిపై సూర్యతిలకం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. సూర్యతిలకాన్ని వీక్షించేందుకు భారీగా తరలివచ్చారు భక్తులు. శ్రీరామనవమి రోజున ఈ అద్భుతం సాక్షాత్కరించడంతో భక్తులు ఆనంద పారవస్యంలో మునిగి తేలుతున్నారు. అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ ప్రాక్టీస్ సెషన్ జరుగుతుండగా ఒక కుక్క హఠాత్తుగా పిచ్పైకి వచ్చి అలర్ట్ చేసింది. బ్యాటర్ అభిషేక్ పోరెల్ ఏమాత్రం అసహనం చూపకుండా ఆ శునకాన్ని ఎంతో ప్రేమగా ఎత్తుకుని మైదానం వెలుపలకు తీసుకెళ్లారు. మూగజీవం పట్ల పోరెల్ చూపిన ఈ సానుకూలతకు తోటి ఆటగాళ్లు ఫిదా అయ్యారు. ఢిల్లీ క్యాపిటల్స్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. శ్రీరామనవమి సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం కస్పా పెంటపాడు గ్రామంలోని బైరాకి మఠంలో సీతారాముల కళ్యాణ మహోత్సవంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైసీపీ కోఆర్డినేటర్ వడ్డీ రఘురామనాయుడు పాల్గొన్నారు. ఆలయంలో స్వామివారిని దర్శించుకున్నారు. వడ్డీ రఘురాంకు ఆలయ నిర్వాహకులు స్వాగతం పలికారు. ప్రతి ఏటా కన్నుల పండుగ ఆలయ నిర్వాహకులు సీతారాముల వారి కళ్యాణం నిర్వహిస్తున్నారని కొనియాడారు. ఆ సీతారాముల వారి కృపతో ప్రజలు చల్లగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కొప్పుల వెలమ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ గొర్రెల శ్రీనివాస్, పెంటపాడు మండల అధ్యక్షుడు కైగాల శ్రీనివాస్, వైసీపీ నాయకులు నల్లమిల్లి అంజరెడ్డి, శివరెడ్డి, కునుకొప్పుల్లయ్య, కొవ్వూరి విజయభాస్కర్ రెడ్డి, రెడ్డి సూరిబాబు, వింజమూరి శ్రీనివాస్, కర్రి పృథ్వీ కుమార్ రెడ్డి, కర్రి పద్మ, కనీష్ రెడ్డి, కలిశెట్టి తాతారావు, గొర్రెల బుడిప్రసాద్, చల్లా కుమారస్వామి, కాకర్ల శ్రీనివాస్, టానేట్ అజయ్, ఎంపీటీసీ మార్లపూడి సుబ్బారావు, ఎలిపే గాంధీ, గొర్రెల సతీష్, దత్తుసాయి, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం కేపంటపాడు గ్రామంలో విచ్చేసి ఉన్న ఎంతో ప్రసిద్ధి చెందిన పురాతనమైనటువంటి ఎంతో మంది భక్తుల్ని ఎంతో అభిమానం కూడినటువంటి వేణుగోపాల స్వామి కళ్యాణం రాముల వారికి శ్రీరామనవమి సందర్భంగా రాముల వారి కళ్యాణం ఇక్కడ రంగరంగ వైభవంగా కొన్ని సంవత్సరాల నుంచి, కొన్ని వందల సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఏదైతే కేపంటపాడులో కేపంటపాడులో ఉన్నటువంటి వేణుగోపాల స్వామి ఎంతో ప్రతీక్ష చెందినటువంటి, ఎంతో అందరితో ఎంతో ఏదైతే భక్తులు కోరికలు కోరుకుంటారో ఆ కోరికలన్నీ కూడా
నెరవేరే కొంగు బంగారం లాగా ఆ కోరికలన్నీ నెరవేరే వేణుగోపాల స్వామిగా ప్రసిద్ధి చెంది ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ నియోజకవర్గంలోనే కాదు, ఈ పెంటపాడు మండలమే కాదు, ప్రపంచంలో ఈ ప్రాంతంలో ఉన్న భక్తులందరికీ కూడా ఇలవేల్పుగా ఉన్నటువంటి వేణుగోపాల స్వామి యొక్క ఆశీస్సులు కరుణా కటాక్షాలు ఈ ప్రాంత ప్రజలందరికీ మెండుగా ఉండాలని, ఈ ప్రాంతంలో రైతులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, వాళ్ళు పండించిన పంటలు వారందరికీ కూడా గిట్టుబాటు ధరలు కావాలని, ఇవాళ ఏదైతే పరీక్ష సమయంలో విద్యార్థులు పరీక్షల్లో మంచి ఉత్తీర్ణతతో పాస్ అవ్వాలని, వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారం సమృద్ధిగా ఉండాలని, ఇవాళ ఏదైతే మేము రాజకీయ పార్టీలుగా ఏదైతే ప్రజలకు సేవ చేయాలని మేము ముందుకు నడుస్తున్నామో ఆ సేవా కార్యక్రమాల్లో దిగ్విజయంగా జరగాలని వేణుగోపాల స్వామి దివ్యైన ఆశీస్సులు కరుణా కటాక్షాలు నాకే కాకుండా ఈ ప్రాంతంలో ఈ నియోజకవర్గంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి అభిమానులకి కుటుంబ సభ్యులందరికీ మెండుగా ఉండాలని, మా కుటుంబాలే కాకుండా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఉన్న ప్రతి కుటుంబం కూడా అష్టైశ్వర్యాలతో తొలతొగాలని మనస్ఫూర్తిగా వేణుగోపాల స్వామిని ప్రార్థిస్తూ ఈ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై వేణుగోపాల స్వామి. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో శ్రీరామనామ పర్వదినాన్ని సందర్భంగా వివిధ రామాలయాలు సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల మల్లికార్జునరావు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు కిలపర్తి వెంకట్రావు, కొర్రెల శ్రీధర్, పద్మనాభుని మురళి, సబ్బిని విసు, కృష్ణమోహన్, గంధం సతీష్, పంతం శేఖర్, పీతల సత్యనారాయణ, వీర్ల సత్యనారాయణ, ముప్పడి రమేష్, దొడ్ల బాలాజీ, వాకాల సత్యనారాయణ, గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఆడపిల్లలందరూ కూడా చిన్నప్పటి నుంచి దీర్ఘ సోమలంగా ఉండాలంటే మంచి బాపడి తీసుకుంటూ ఉండాలి. అంతే తప్ప కానీ ఆడవాళ్ళకి ఏంటంటే ఇప్పుడు జుట్టు కట్టేసుకోవడము, లేకపోతే ఇంకా రకరకాల చుట్టూ 3 బాయిలు ఉంటాయి కదా, జరిగి మనం జడ వేసుకుంటూ ఉంటాం, అందులో 3 బాయిలు ఉంటూ ఉంటాయి. అవునా? పైకి మనకు కనబడేవన్నీ మాంగళ్య ధారణ ఏంటంటే మనకు చాలా విశేషమైనది అనమాట. ఆ గోవిందేవ పూజలు 3 సంవత్సరాలు కూడా 100 సంవత్సరము అన్యోన్యంగా ఉంటూ సాగరవర్షపర్యంతో సుఖేన జీవన సిద్ధి అర్థం మాంగళ్య పూజాం గరిష్య 3 సంవత్సరాలు కూడా संकल्पित कार्य परिपूर्णता फलसिद्धिरस्तु मनोरथस्तु देवतानुग्रह प्रदासितस्तु काल सर्व रामचंद्रमूर्ति गोविंद गोविंद गोविंद
మరి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ ఆలయం అనేది ఒక పవిత్రమైన క్షేత్రం. ఈవేళ సీతారాముల కళ్యాణమే కాకుండా అనేక కార్యక్రమాలు ఈ మండపం నుంచి కూడా జరుగుతూ ఉన్న పరిస్థితి ఉంది. ఎందుకంటే వాసవి మాత అంటే అత్యంత మరి విశిష్టమైన మరి పవర్ఫుల్ గాడ్గా నేను భావిస్తూ ఉంటాను. నా ప్రయాణం ఎక్కడి నుంచే మొదలైంది. ఎక్కడి నుంచే మరి ఏ కార్యక్రమం అయినా సరే నేను చేసుకుంటా వెళ్తున్నాను. ఆ అమ్మ ఆశీర్వచనంతో ఈవేళ ఈ స్థితిలో ఉండడానికి ముఖ్య కారణం ఆ అమ్మ ఆశీర్వచనమేనని చెప్పి, అలాగే ఆర్యవైశ్య సంఘ ప్రముఖులందరూ తోడ్పాటు అని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా ఆర్యవైశ్య పెద్దలను కోరుకునేది ఏంటంటే, ఈ తాడేపల్లిగూడెం సుభిక్షంగా ఉండాలి, సుఖంగా ఉండాలి. వ్యాపారస్తులు అందరూ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా వ్యాపారం చేసుకోగలిగిన పరిస్థితి ఉండాలని చెప్పి భావిస్తూ, మరి వారందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో విరసిల్లాలన్న కోరికతోటి ఈ తాడేపల్లిగూడెం పట్టణంలో కానీ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో కానీ సీతారాముల ఆశీర్వచనంతో మరి పాడి పంటలు సుఖ సౌఖ్యాలతో వర్ధిల్లాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. శ్రీ సీతారామ ఆలయం 51 సంవత్సరాల క్రితం ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. మరి ఈ నిర్మాణంలో పాల్గొన్న పెద్దలు 30 మంది పెద్దలు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఇవాళ ఈ కార్యక్రమంలో భాగంగా మమ్మల్ని ఆహ్వానించిన కమిటీకి, మరి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీధర్ గారు, అలాగే మిత్రులు గౌరవనీయులు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అయిన బొడ్డు సాయిబాబా గారు, అలాగే రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ కృష్ణమోహన్ గారు, రాష్ట్ర వైశ్య కార్పొరేషన్ చైర్మన్ వైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ అబ్దుల్ మురళి గారు, అలాగే రమేష్ గారు, బాలాజీ గారు, ఈ కార్యక్రమానికి ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, వాళ్ళు ఎప్పుడైనా శ్రీరాముడి పరిపాలన చెప్తారు. అదే ఎవరైనా సరే చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదివినప్పుడు శ్రీరామ పరిపాలన అంటే ఆ పరిపాలన ఎంత అద్వితీయంగా ఉండేదన్నది పురాణాలు చెప్తా ఉన్నాయి. మరి అలాంటి ఇతిహాసాలకి నెలకొల్పైన మరి శ్రీరామనవమి రోజున ఈ 17వ వార్డులో అత్యంత వైభవంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటూ సుమారు 5,000 మందికి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కమిటీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇవాళ హిందూ మతానికి చాలా అవసరం ఉంది. ఎందుకంటే ప్రతి చోట కూడా ఏ పండుగ వచ్చినా ఎంత అద్వితీయంగా మరి ఇక్కడ ఈ కార్యక్రమాలు జరిపిస్తున్నందుకు ముఖ్యంగా మిత్రులు శ్రీధర్ గారు కానీ, నా సహచరులు బొడ్డు సాయిబాబా గారు కానీ, మరి ఇక్కడ అన్ని రకాలుగా ప్రజలకి అందుబాటులో అందరినీ కూడా కలుపుకుంటూ మరి వారు మంచి చెడ్డలు చూస్తున్నందుకు వాళ్ళిద్దరినీ కూడా అభినందిస్తూ, మరి రానున్న మంచి రోజుల్లో ఈ ఆలయాన్ని మరింత విశిష్టంగా తయారు చేయవలసిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ,
మరి వేళ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. కస్వాపెంటపాడు గ్రామంలో అతి పురాతనమైన వేణుగోపాల స్వామి ఆలయం బైరాగి మఠం అంటారు. మరి వేళ సీతారాముల కళ్యాణం అతి వైభవంగా మరి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రజలంతా కూడా ఇక్కడికి విచ్చేసి సీతారాముల కళ్యాణాన్ని మరి అందరూ కూడా కనులారా వీక్షించడం జరిగింది. మరి అతి పురాతనమైన ఈ వేణుగోపాల స్వామి గుడికి ప్రతి ఒక్కరూ కూడా సుపరిచితులే. ఎందుకంటే ఈ ఆలయాన్ని సందర్శించని హిందువు ఉండడు. ఎందుకంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నిటికీ కూడా నెలకొలి ఉన్న మరి మహానుభావుడు, మరి ఆయన ఆశీర్వచనంతో మరి తాడేపల్లిగూడెం నియోజకవర్గం అంతా కూడా సుభిక్షంగా విరసిల్లి మరి రైతులందరూ కూడా పంటలతో కళకళలాడుతూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తొలతూగుతున్నారంటే మరి వేణుగోపాల స్వామి దయతోటే ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడికి మరి సతీ సమేతంగా రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ఈఓ గారు, అలాగే ఆలయ కమిటీ తరఫున మన గంధం సతీష్ గారు, అలాగే గంధం సతీష్ గారు వారి కుటుంబంతో సహా రావడం జరిగింది. అలాగే మిత్రులు పంతం శేఖర్ గారు, అలాగే మరి కస్వాపెంటపాడు గ్రామ సర్పంచి సత్యనారాయణ గారు, పెంటపాడు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వెంకట్రావు గారు, రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ అయిన సబ్బిన్నిస్ కృష్ణమోహన్ గారు, అలాగే రాష్ట్ర ఆర్యవైశ్య సంఘ డైరెక్టర్ పద్మనాభుని మురళి గారు, అలాగే రమేష్ గారు, బాలాజీ గారు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ కూడా పేరు పేరున మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మరొక సర్పంచి కోటేశ్వరరావు గారు, వాటర్ బాటిల్ అందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటూ ఈవేళ మరి ఎంతో చక్కగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మేము పాలు పంచుకోవడం మా అదృష్టంగా భావిస్తూ మరి ఏదైతే ఈ గుడి దగ్గరికి మరి ఆహ్వానించిన ఈవో గారు కానీ సతీష్ గారు వారి మిత్ర బృందం అంతా కూడా ఈ కార్యక్రమాన్ని మమ్మల్ని ఇక్కడికి పిలిపించి కొంత మర్యాద చేసినందుకు వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి మా అమ్మాయి సింధు కూడా ఇక్కడే ఉంది, మర్చిపోవడం జరిగింది. సింధు కూడా మరి వాళ్ళ నాన్నగారి పోలికలతోటి మరి ఏదైతే అనుకున్నారో మరి సింధు కూడా బాగా పెద్ద ఎత్తున మంచి వాళ్ళ నాన్నగారి ఆశయాలను నిలబెట్టే విధంగా తనకు కూడా ఈ మధ్యనే మరి భారతీయ జనతా పార్టీలో మంచి రాష్ట్ర యువమోర్చా ఉపాధ్యక్షురాలు వచ్చింది. తర్వాత రాజకీయంగా మరి మరిన్ని పదవులు మరి మా అమ్మాయికి రావాలని చెప్పి మనసా వాచే కర్మ కోరుకుంటూ శ్రీరామనవమి, ఉగాది, దసరా, దీపావళి, సంక్రాంతి, బలుసులమ్మ అమ్మవారి జాతర తదితర ఉత్సవాల నిర్వహణ ద్వారా హిందూ ధర్మం వికసించాలని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. శ్రీరాముని ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని ఆకాంక్షించారు. శ్రీరామనవమి సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణం, గ్రామీణ మండలం, పెంటపాడు మండలం తదితర ప్రాంతాల్లో జరిగిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని, ప్రతి ఒక్కరూ దేశ పరిస్థితిని అవగాహన చేసుకుని ధర్మ పరిరక్షణ కృషి చేయాలన్నారు. పండుగలు, ఉత్సవాల్లో హిందూ ధర్మం వికసించేలా కార్యక్రమాలు నిర్వహించాలని, ప్రజల్లో దైవభక్తి, దేశభక్తి పెంపొందించాలని అన్నారు. గొల్లగూడెం 5,000 రూపాయలు, కోడల్లో శ్రీ కోదండ రామాలయం, నందిబొమ్మ కోడల్లో శ్రీ విఘ్నేశ్వర రామాలయం 5,000 రూపాయలు, సీతారాంపేట రాములవారి దేవాలయంలో 5,000 రూపాయలు, ప్రతిపాడు శ్రీ కోదండ రామాలయం 5,000 రూపాయలు, జగన్నాథపురం తూర్పు వీధి యాదవ సంఘం ఏర్పాటు చేసిన రామాలయం 10,000 రూపాయలు, చిన్న తాడేపల్లి 10,000 రూపాయలు, అమృతపురం 17వ వార్డు రామాలయంలో 5,000 రూపాయలతో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రతి ఆలయంలోనూ అన్నదాన నిమిత్తం 5,000 చొప్పున విరాళాలు అందజేశారు. కే పెంటపాడు బైరాగి మఠంలో సీతారాముల కళ్యాణానికి పట్టుబస్తరాలను ఎమ్మెల్యే సమర్పించారు. ఈ కార్యక్రమాల్లో కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అడపా ప్రసాద్, వాడపల్లి సుబ్బరాజు, పుల్లాబాబి, మద్దాల మణికుమార్, రామ్ లక్ష్మణ్, చెరుకూరి చంద్రశేఖర్, రుద్ర రమేష్, పైబోయిన వెంకటరామయ్య, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఫొటోస్ కూడా తీయరా జై శ్రీరామ్, జై శ్రీరామ్. భీమశంకర్రావు, శుభలక్ష్మి గోత్రం భీమశంకర్రావు. రండి దాదాజీ. ఒకసారి నువ్వు ఇది పట్టుకోరా, నువ్వు ఇచ్చే డబ్బులు ఎమ్మెల్యే గారు దయతో ఇక్కడ అద్భుతంగా ఆ అమ్మవారి యొక్క దయతో ఎమ్మెల్యే గారు చేసే కార్యక్రమాన్ని అందరూ అదే వచ్చేస్తున్నాం ఓకే ఓకే. ఈరోజు శ్రీరామ నవమి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు అందరూ కూడా తాడేపల్లిగూడెం కాన్స్టిట్యూన్సీ తరఫున శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క హిందువుల ఉత్సవాలన్నీ కూడా ఎంతో ఘనంగా మనం జరిపించుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా అన్నిటికీ మనం అటెండ్ అయ్యి అన్నింటిలో పార్టిసిపేట్ చేసి ఈ ఉత్సవాలని ఊరంతా పండగగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ రాముడి దయ వల్ల మీ అందరికీ ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాన్ని ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. తల్లి గడిచిన 15 రోజులుగా మన అమ్మవారి ఉత్సవాన్ని ఘనంగా జరుపుకుని ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. దాంతోపాటు ఈ అన్నదానం అనేది నిరంతరం శాశ్వతంగా ఉండే విధంగా శాశ్వత అన్నదాన ట్రస్ట్ని ఈ రోజున ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దానికి 9 లక్షల రూపాయలని మా కుటుంబం తరపున నేను ఈరోజు అమ్మవారికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మార్చెట్టి పోతురాజు గారు 9 లక్షల రూపాయలు, అదేవిధంగా లక్ష్మణరావు గారు బొలుసు లక్ష్మణరావు గారు దాదాపుగా 58,000 రూపాయలు అయినా, అలాగే కొంతమంది దాతలు ఇచ్చారు. అవన్నీ కూడా సెపరేట్ ట్రస్ట్ ఓపెన్ చేసి ట్రస్ట్ మెంబర్లని పెట్టి ఒక రికగ్నైజ్డ్ ట్రస్ట్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అందరూ ఆ ట్రస్ట్కి మీరు ఇచ్చే ట్రస్ట్లో ఉన్నటువంటి మెంబర్లందరినీ కూడా దాంట్లో మీకు అనౌన్స్ చేస్తాం త్వరలో. ఈరోజు అయితే మంచిది కాబట్టి ఈ ఉత్సవాలు జరిగినాయి. ఆవిడ మొక్కుకున్నాం మనం.
ఈ ఊరు అభివృద్ధి చెందాలని, దానికి స్టేట్లో 2వ స్థానానికి మన కాన్స్టిట్యున్సీని ఆవిడ తీసుకెళ్ళింది కాబట్టి ఆ రుణం ఎన్ని మనం తీర్చుకోలేం కాబట్టి మరి ఖచ్చితంగా ఈ కార్యక్రమాలన్నీ జరిపించేందుకు శక్తి ఆవిడే ఇస్తూ ఉంది. ఆ శక్తి ఆవిడకి మరి ఎవరైతే పేదలకు అన్నదానం ఆవిడ పేరు చెప్పి జరుగుతూ ఉందో, బలుసురమ్మ తల్లి పేరు చెప్పి మరి అన్నదానం శాశ్వత అన్నదానంగా ఉండాలని మరి ప్రతి శుక్రవారం నాడు అన్నదాన కార్యక్రమానికి మనం చేసుకునే భాగ్యం కల్పించాలని మళ్ళీ అమ్మవారిని కోరుకుంటూ ఈరోజు 9 లక్షల విరాళాన్ని కమిటీ వారికి అందజేయడం జరిగింది. అందరికీ నమస్కారం. మన వేణుగోపాల స్వామి గుడి మన కాన్స్టిట్యున్సీ ఎలవేల్పు ఎప్పుడు కూడా ఏ పని ప్రారంభించినా ఇక్కడికి వచ్చి ఒక రాజకీయ నాయకుని నామినేషన్ వేసినా, తీరని కోరికలు లేదా పిల్లలు పుట్టకపోయినా ఇక్కడికి వచ్చి, లేకపోతే వారి ఇబ్బందులు తెలియజేసిన స్వామి వెంటనే కరుణిస్తాడని ఒక నమ్మకం గడిచిన 1923 సంవత్సరం నుంచి ఉత్సవాలు జరిగే కార్యక్రమం, గడిచిన 50 సంవత్సరాలు శ్రీరామనవమిని కూడా ఇక్కడ ఘనంగా జరుపుకోవడం, మరి ఏదైతే ఈ ఉత్సవాలన్నీ కూడా హిందూ ధర్మాన్ని ప్రతిబింబించేలాగా అన్ని చోట్ల జరగడం చాలా సంతోషకరం. మరి ఇది గడిచిన 5 సంవత్సరాలు కూడా ఎక్కడ కూడా హిందువులను ఎక్కడ మెసలేని సందర్భం. మరి ఈరోజు అన్ని చోట్ల కూడా వాడవాడల వేడుకగా జరుగుతున్నటువంటి ఈ శ్రీరామ ఉత్సవాన్ని మీరందరూ కూడా వచ్చి తరించి స్వామి యొక్క ఆశీస్సులు పొందాలని, ఏదైతే ఇక్కడ దేవస్థానం వారు చాలా బాగా అలంకరణ చేశారు ఈ సంవత్సరం, అదేవిధంగా భక్తులందరికీ కూడా ఆ భగవంతుడి దయ వల్ల ప్రజలందరూ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా నరేంద్ర మోడీ గారికి అందరికీ కూడా ఆయుష్ని, ఆరోగ్యాన్ని, రాష్ట్ర ప్రజలకు సుఖశాంతుల్ని ఇవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఆ స్వామి కృపకి పాత్రులు అయ్యేలా నన్ను కూడా ఇక్కడికి పిలిచి ఆహ్వానించిన మరి ఇక్కడ మరి ఈఓ గారు, అదేవిధంగా సతీష్ గారు, అదేవిధంగా రాజా గారు, శేఖరు, శివరామకృష్ణ గారు, మరి ఎంపీపీ గారు అందరూ ఈ కార్యక్రమం, తాతాజీ గారు, హరినాథ్ గారు, ఇంకా పెద్దలు చాలామంది ఇక్కడ పాల్గొనడం, సర్పంచ్ గారు, శ్రీనివాస్ గారు, అదేవిధంగా అందరూ కూడా మరి హిందూ కార్యక్రమాలు చేయడానికి నేను ప్రతి కార్యక్రమంలోనూ భాగస్వామ్యం అవుతాను. అదేవిధంగా ఈ కాడి నుంచి మన ధర్మాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్రంలో దేశంలో ఏర్పడుతూ ఉంది. అది చాలా దురదృష్టకరం. కాబట్టి మనం కూడా ప్రతి పండుగని ఒక ఉత్సవంలా చేసుకునే విధంగా చేయాలి. ఇక్కడ చేసినందుకు వీరందరికీ అభినందన తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇలాంటివి జరుగుతూ ఉంటేనే హిందువుల మీద ఒక నమ్మకం, భగవంతుడి మీద ఒక నమ్మకం అనేది ప్రజలకు కల్పించే విధంగా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.